మీరెప్పుడైనా ఏ పని మొదలు పెట్టాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోయారా? నేను ఇలా చేస్తే బాగుండేది, నేను అలా చేస్తే బాగుండేది, వాళ్ళు నన్ను అలా అనుకుంటే బాగుండేది, ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తూ స్టక్ అయిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ బ్రెయిన్లో ఒకే థాట్ పదే పదే రిపీట్ అవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, అయితే దీని అర్థం మీరు ఓవర్ థింకర్ కాదు. మీ బాడీ నేను సేఫ్గా లేను అని ఫీల్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ని సేఫ్ మోడ్లోకి ఎలా తీసుకెళ్లాలో మీకు నేర్పిస్తాను. నమస్తే, వెల్కమ్ టు 30 Days EFT సిరీస్. నేను మీ హీలర్ మధు, ఎనర్జీ హీలర్ అండ్ EFT యాక్షన్ మైండ్ సెట్ కోచ్. మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, దానికి మీరు రిప్లై ఇవ్వాలి. ఎస్ ఇవ్వాలా, నో ఇవ్వాలా, అసలు ఏమి ఇవ్వాలో మీకు అర్థం కావడం లేదు. ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఎస్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నో ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఏమీ రిప్లై ఇవ్వకుంటే ఏమనుకుంటారు, ఇలా ఓవర్ థింక్ చేస్తూ 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 ఆ మెసేజ్నే ఎక్కువ టైం చూస్తూనే ఉండిపోతారు. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి సిచ్యువేషన్లో మీ బ్రెయిన్ మిమ్మల్ని ఇంకా ఆలోచించు, ఇంకా బెటర్గా ఆలోచించు, ఇంకా బెటర్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయంటుంది. కానీ మీరు మాత్రం అక్కడే స్టక్ అయిపోతారు. అవునా? EFT ట్యాపింగ్ ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలో నేర్చుకుందాం. రిలాక్స్గా కూర్చోండి, నాతో పాటు మీరు చేయండి. స్టార్ట్ చేద్దామా? నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, అయినప్పటికీ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా బ్రెయిన్ ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంది, అయినప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను. నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, నా బ్రెయిన్ ఆలోచనలను పదే పదే రిపీట్ చేస్తుంది, అయినప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. నెక్స్ట్, ఈ ఓవర్ థింకింగ్ వల్ల నా మైండ్లో పదే పదే ఒకే ఆలోచన రిపీటెడ్గా రన్ అవుతోంది. దీన్ని నేను ఆపలేకున్నాను. ఈ ఆలోచనల వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నేను తీసుకునే నిర్ణయం సరైందో కాదో అనే డౌట్ నన్ను అడుగు ముందుకు వేయనీయట్లేదు. దీనివల్ల నేను నా లైఫ్లో స్టక్ అయ్యాను. నా మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, సెల్ఫ్ డౌట్ మొదలైంది. ఈ ఓవర్ థింకింగ్ని నేను ఇప్పుడే వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను సేఫ్ అని ఫీల్ అవుతున్నాను. ఈ మూమెంట్లో ఎలాంటి డేంజర్ లేదు, ఇది నా శరీరం గమనిస్తుంది. నా సమస్యలన్నిటినీ ఒక్క రోజులోనే సాల్వ్ చేసుకోలేను. నన్ను నేను మార్చుకుంటూ ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాను. నా బ్రీతింగ్ నార్మల్గా, నెమ్మదిగా, కామ్గా జరుగుతుంది. నా బాడీ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. నా నర్వస్ సిస్టమ్ కామ్ అవుతోంది. నేను
ప్రశాంతతని యాక్సెప్ట్ చేస్తున్నాను. నా బ్రెయిన్లో ఓవర్ థింకింగ్ స్టెప్ బై స్టెప్ తగ్గుతోంది. దీన్ని నా శరీరం గుర్తిస్తుంది. నేను కామ్గా ఉంటే నా బ్రెయిన్ బాగా ఆలోచిస్తుంది. నా ఇన్నర్ విజ్డమ్ పనిచేస్తుంది. నా బ్రెయిన్ ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది. ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఇన్నర్ విజ్డమ్ని, నా సెల్ఫ్ని నేను నమ్ముతున్నాను. నేను సరైన నిర్ణయాలు తీసుకోగలను. ఆ సమర్థత నాలో ఉంది. నేను అన్నిటినీ ప్రాపర్గా మేనేజ్ చేయగలను. నా మైండ్లో క్లారిటీ, కామ్నెస్, హ్యాపీనెస్ నేను గమనిస్తున్నాను. Now, relax. Take a deep breath. And release through your mouth. Release all the overthinking. మీకు ఇప్పుడు ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మీరు డైలీ 5 minutes ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ సేఫ్ మోడ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు మీ ఎమోషన్స్ని ఇంకా డీప్గా హీల్ చేసుకోవాలంటే నేను ఆన్లైన్లో కండక్ట్ చేసే 5 days ఫ్రీ వెబినార్కి అటెండ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నంబర్కి కాల్ చేయగలరు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు హీలింగ్స్ పైన ఏదైనా సందేహాలుంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.